ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వారం రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ఈ దేశాల మధ్య వివాదం ముదురుతుందే కానీ తగ్గడం లేదు. ఆ దేశాల్లో ఉండేవారు ప్రమాదంలో ఉన్నారు. ఈ రెండు దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. దీంతో వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ప్రభుత్వం ఆర్మేనియా దేశం ద్వారా ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకువస్తుంది. అదే సమయంలో ముస్లిం దేశం ఈజిప్ట్, ఇజ్రాయెల్ నుండి భారతీయుల తిరిగి రావడానికి భారత్కు సహాయం హస్తం అందించింది. ఇజ్రాయెల్ నుండి ప్రజలను తరలించడంలో భారతదేశానికి సహాయం చేస్తామని ప్రకటించింది. భారతదేశంలోని ఈజిప్టు రాయబారి కమెల్ గలాల్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ నుండి ప్రజలను రక్షించడానికి తమ దేశం భారతదేశానికి సహాయం చేస్తుందని అన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్టు భూ సరిహద్దు భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఒక ఎంపిక. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు మద్దతు ఈజిప్టు ఇప్పుడు భారత్కు సాయం చేస్తుండటంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య స్నేహబంధం బలపడింది. ఇజ్రాయెల్ నుండి వెళ్లిపోవాలి అనుకునే భారతీయ పౌరులు భూ సరిహద్దును దాటే అవకాశాన్ని పొందవచ్చని టెల్ అవీవ్లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ఈ ఎంపికను ఎంచుకునే భారతీయులు ఈజిప్టు, జోర్డాన్లకు సమయాన్ని నిర్ధారించి వీసాలు పొందవలసి ఉంటుందని రాయబార కార్యాలయం తెలిపింది. 32,000 కంటే ఎక్కువ మంది భారతీయులు ఇజ్రాయెల్లోనే నివసిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రశ్నలు. ప్రస్తుతం ఈజిప్టు భారతదేశంతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.